తర్వాత రాశి తులారాశి. తులారాశి వారికి 2025 ఫిబ్రవరి 1 నుంచి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు గురువు గారిని అడిగి తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి నెల 7వ రాశి తులారాశి. తుల వృషభయోర్భృగు, శుక్రుడు అధిపతి. శుక్రుడు 6ంట ఉన్నాడు, పూర్తిగా విరుద్ధం. భృగు షట్క దోషం అంటారు. ఆ శుక్రుడు 6ంట ఉంటే వివాహం చేస్తే వాళ్ళ కాపురం నిలబడదు. అటువంటి దోషం ఈ రాశికి పడింది. అదే కాదండి, ఈ రాశిలో ఉన్నటువంటి ఏ గ్రహాలు కూడా బాగాలేవు. అన్ని గ్రహాలు కూడా పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఈ రాశి పరిస్థితి కూడా ఏమి చెప్పడానికి మంచి అవకాశం ఎక్కడా లేదు. మరి కన్యా, తుల, వృషభయోర్ భృగు, శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు కళత్ర కారకుడు. కళత్రం అంటే భార్య యొక్క కారకుడు. 7వ స్థానం కళత్ర స్థానం. ఈ కళత్ర స్థానం విశేషమైనటువంటి స్థానం. ఈ శుక్రుడు తులారాశికి 6ంట ఉన్నాడు. తర్వాత ఈ శుక్రుడు 6ంట ఉండటం చేత భార్యాభర్తల్లో ఇప్పుడు ఎటువంటి కలహాలు వచ్చినా జీవితంలో ఒకళ్ళతో ఒకళ్ళు కలవరు. ఈ టైము చాలా క్రిటికల్ టైము. ఎటువంటి గొప్ప ప్రేమ కలిగిన దంపతులైనా సరే జీవితంలో ఒకసారి ఏదో సమస్య వస్తుంది. సమస్య రాకుండా పోట్లాడుకోకుండా, పెళ్ళాన్ని మొగుడు కొట్టకుండా, మొగుడు పెళ్ళాన్ని కొట్టకుండా, పెళ్ళాం మొగుడుకుని కూడా కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. చెబుతా లోపల తన్నులు తిని బయటకు వచ్చి నిజమన్నా మొరుగు శాస్త్రాలు చేస్తూ ఉంటాడు. వీడు 20 తన్నులు తిని వస్తాడు. వాడు ఎదవని నేను అంటలే. అయితే వీళ్ళు చేసే తప్పుడు పనులకి భార్య మాత్రం ఎదురు తిరిగితేనే ఆ కాపురం బాగుపడుతుంది. అట్లాంటి వాడు ఖచ్చితంగా తన్నులు తింటాడు. కాబట్టి వాడు లోపల తన్నులు తిని పెద్ద మగవాళ్ళగా కాలు వేస్తాడు. కానీ వాడు తప్పుడు వాడైతేనే ఆడమనిషి కొడుతుంది. ఎందుకంటే స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం. ఆడమనిషిని మహాశక్తి సంపన్నురాలుగా చెప్పారు. ఆడమనిషి లేకపోతే జన్మ లేదని ఉంది. మరి ఆమె కష్టపడి 9 మాసాలు మోసి మరి మళ్ళీ జన్మ లాంటిది. ఆ బిడ్డ బయటపడేదాకా మళ్ళీ తిరిగి బతుకుతుందా లేదా అన్నంత పరిస్థితి వచ్చి ఆ బిడ్డని కన్నదంటే ఆ తల్లికి అందరూ చేతులెత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆడమనిషి ఎదురు తిరగటం ఏదైనా అంటం జరిగిందంటే ఎటువంటి కష్టం లేకుండా ఎదురు తిరుగుతుందని నేను మాత్రం ఒప్పుకోను. కాబట్టి ఈ టైంలో ఏదైనా సమస్య వస్తే భార్యాభర్తలు పూర్తిగా విడిపోతారేమో అనేటువంటి భయం నాకు పూర్తిగా ఉన్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలి? ముందుగా ఏం చేయాలంటే తెల్లవారుజామున లేచి ముందుగా స్నానం చేసి ఇంటి యజమాని అయిన వాడు దీపారాధన చేయాలి. అందులో దేవుడి దగ్గర దీపారాధన చేయాలంటే ఏం చేస్తున్నారంటే ప్రతి వాళ్ళు కూడా దేవుడు మందిరంలో 0 క్యాండిల్ లైట్ పెడతారు. 24 గంటలు లైట్ వెలుగుతుంది. మరి అది లైటు కాదు, మరి జ్యోతి బ్రహ్మస్వరూపం. మరి దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాయణం, దీపేన హరదే పాపం, సంధ్యాదీపం సరస్వతి అని చెప్పింది. పొద్దున్నే పెట్టేటువంటి దీపం సరస్వతి. లక్ష్మీ, పార్వతి, సరస్వతి అన్ని రూపాలు కూడా దీపంలో ఉన్నాయి. ముందు ఆ దీపం ఎట్లా పెట్టాలి అంటే 3 ఒత్తులు వేసి పెట్టాలి. ఆ 3 ఒత్తులు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపం. తర్వాత ఈ 3 ఒత్తులు కలిపిన తర్వాత నూనె వేసిన తర్వాత దీపారాధన ఎట్లా వెలిగించాలి? అగ్గిపుల్ల గీచి వెలిగించకూడదు. కొంతమంది ఏం చేస్తారు, సామ్రాణి కడ్డీతో వెలిగిస్తారు. అట్లా సామ్రాణి కడ్డీతో కూడా వెలిగించకూడదు. ఏకహారతే నుండి కర్పూరం వెలిగించేది. ఆ ఏకహారతో ఒక ఒత్తి తడిపి దాంట్లో వెలిగించాలి. అది ఆ ఒత్తితోటి
ఈ ఒత్తిని వెలిగించాలి. తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలి. ప్రతిదానికి కూడా కొన్ని క్షుద్ర శక్తులు ఉంటాయి. ఈ క్షుద్ర శక్తులు ఏం చేస్తాయి? ఏ పూజ ఏది చేయడానికి ఇష్టపడవు. ఉత్తిష్టంతు భూత పిశాచ అంటాం. వెనక పక్క 2 అక్షతలు వేసుకొని భూత పిశాచాలు నా దగ్గర రాకూడదని. ఏతే భూమి భారకా ఏతేషామ విరోధీన బ్రహ్మకర్మ సమారభేతు. ముందు మీ మొహాన కొద్దిగా ఆహారం ఇస్తున్నాను. నేను బ్రహ్మకర్మ, ఈ జ్ఞానం కలిగిన వాడు బ్రహ్మ. మరి 3 రకాల జ్ఞానాన్ని ఇచ్చేవాడు. మరి వాణి సరస్వతి. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాడే బ్రహ్మ. ఎట్లా ఉంటాడంటే జన్మా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ వేదపాఠంతో విప్రాణం బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అందరూ బ్రాహ్మణం అంటే సరిపోదు. మరి జన్మ పుట్టినప్పుడు శూద్రుడే. ఎవరైనా జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ. వాడు చేసే పనుల వల్ల ద్విజుడవుతాడు. వేద పాఠంతో విప్రాణం. వేదం చదువుకుంటే విప్రుడైనాడు. కానీ బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. మంచి జ్ఞానం కలిగి దైవ బలం కలిగి దైవ శక్తి కలిగి వాడు చెప్పిన వాడే వాడు బ్రాహ్మడైనాడు. కాబట్టి అటువంటి వాడిని కూడా పీడించేటువంటి క్షుద్రశక్తులు ఉంటాయి. దానికోసం ఏకహారతిలో ఒక ఒత్తి వేసాము. ఈ 3 ఒత్తులు కూడా వెలిగిస్తున్నాం. త్రిగుణం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం స్వార్పణం. ఈ 3 ఒత్తులు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. 3 జన్మల పాపాల పోగొట్టేది జ్యోతి. అటువంటి కష్టదశలో పూర్తిగా బాగుండని రోజుల్లో అటువంటి దీపారాధన ముందుగా వెలిగించి చూడాలి. అదే కుదరని చోట నదీ తీరానికి వెళ్ళి ఏదైనా చేస్తున్నాం అనుకో, ఈ దీపం బదులు సూర్యభగవానుడి దీపం జ్యోతి స్వరూపం. అందువల్ల ముందు ఈ జ్యోతికి దండం పెట్టి, ఇక్కడ దేవుడికి దండం పెట్టి, సూర్యుడు ఉదయించగానే దండం పెట్టి తర్వాత మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. అందులో రేపు మార్చి 30వ తారీఖు అందరికీ కూడా సమస్యాత్మకమైనటువంటి రోజులు కాబట్టి ముందుగా మీ జాతకం చూపించుకోండి. జాగ్రత్త పడండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.